హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాగ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అదే స్వెటర్లు కొనడానికి ఫొటోస్ కూడా తీస్తున్నారా? ఫస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఈవినింగ్ అయితే మేము సిటీకి అయితే వెళ్తున్నామండి. వరోదర సిటీ అనమాట ఇది. సో నేనైతే ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఇక్కడికి. సో మీరు కూడా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. తీసుకుందాం, దండం మార్చుకుందాం. అదేంటి రైల్వే స్టేషన్ అది బస్ స్టాండా? ఇప్పుడైతే వరోదర సిటీకి అయితే వచ్చేసామండి. ఇదంతా షాపింగ్ మాల్ అనమాట. అంటే ఇందులో అన్ని చీప్ గా దొరుకుతాయి. మనకి హైదరాబాద్ లోని కోటి ఉంటది కదండి. సో కోటిలో ఎలాగా ఉంటాయి రోడ్ సైడ్ గట్టి ఇవన్నీ అలాగే ఉంటది అనమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే వస్తున్నానండి ఇక్కడికి. యాక్చువల్లీ టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. ఇంకా వెళ్లే దారిలో ఇవన్నీ ఉంటాయి అనమాట. మొత్తం ఇదేనమాట సిటీ అంతాని. ఇక్కడ వన్ వే అనమాట. మళ్ళీ మనకి ఒక రూట్ వెళ్ళామంటే మళ్ళీ అది వెనక్కి తిరగడానికి ఉండదు. మళ్ళీ అదంతా తిప్పుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే రావాలన్నమాట. సో అలా ఉంటది ఇక్కడ ప్లేస్ అయితేనే చాలా ఇరుగ్గా ఉంటది. సో ఇప్పుడైతే మేము టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అన్నాను కదండి. ఈ రోజు సాటర్డే అనమాట. అంటే మా 10th యానివర్సరీ అనమాట ఈ రోజు. అయితే ఇక్కడ సాటర్డే ఏంటంటే ఇక్కడ మనకైతే వెంకటేశ్వర స్వామికి మొక్కుతాము. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి అయితే మొక్కుతారనమాట. మనకి వీళ్ళకి డిఫరెంట్ అయితే ఉంటదండి. మనకి శనివారం అయితే ఇలాగా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటాము. వీళ్ళైతే ఆంజనేయ స్వామికి అయితే పూజ చేసుకుంటారు అనమాట. సో అలా ఉంటది. సో ఇప్పుడైతే టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇంక 6 అయింది అనమాట. ఇంక 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడైతే ఓపెన్ చేశారు. అదేంటి మేము గుజరాత్ లో ఉంటాం కదండి. మేము ట్రైన్ జర్నీ చేసినప్పుడు చాలా మంది గుజరాత్ ట్రిప్ కి అయితే వస్తారనమాట. ఎందుకంటే మెయిన్ టెంపుల్స్ చూడడానికి అయితే వస్తారంటండి. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ టెంపుల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా బాగుంటాయి. మన సైడ్ ఉన్న టెంపుల్స్ వేరేలా ఉంటాయి, ఇక్కడ అయితే వేరేలా ఉంటాయి అనమాట. సో చాలా మంది 20 days 30 days అలాగా మొత్తం గుజరాత్ అంతా తిరిగిలా అయితే టూర్ కి అయితే వస్తారనమాట. సో మెయిన్లీ టెంపుల్స్ చూడడానికి వస్తారు. సో చూసారు కదండి వెంకటేశ్వర స్వామిని అయితేని చాలా రోజుల తర్వాత అయితే టెంపుల్ కి అయితే వెళ్ళానండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ పక్కనే మనకి కృష్ణుడు అయితే ఉన్నాడు అనమాట. ఇంకా కృష్ణుడు టెంపుల్ కూడా వెళ్ళి అలాగా కొంచెం దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి. సో మొన్న వచ్చినప్పుడు అయితే వాడపల్లి అయితే వెళ్ళలేదండి, కుదరలేదు అనమాట అప్పుడు వెళ్ళడానికి. సార్ వచ్చినాడు ఖచ్చితంగా వాడపల్లి అయితే వెళ్ళాలి. ఇదైతే పెద్దది గంట అయితే ఉన్నదండి. సో అదైతే కొట్టేసి కిందకి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం చూసారా ఈ రోడ్ సైడ్ అంతా మొత్తం నైటీలే ఉన్నాయి అనమాట. సో అన్ని అయితే ఉన్నాయి, రోడ్ సైడే పెట్టేశారనమాట ఈ విధంగాని. పక్కన ఒక బండి అయితే ఉన్నదండి. బండి చూడగానే భలే అనిపించింది అనమాట. మామిడికాయలు అయితే ఉన్నాయి. కాకపోతే అది ఒక్కొక్క పీసు 20 rupees 30 rupees చెప్తారు. అడిగి కొనుక్కోకుండా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఇంకేం అడగలేదు అనమాట. అక్కడే ఉసిరికాయలు ఇంకా స్టార్ ఫ్రూట్ ఉంటది కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా టెంపుల్ లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ బయటకి అయితే వచ్చేసామండి. మీకు ఇక్కడ కొన్ని షాపింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఏంటంటే చెప్పాను కదండి కోటిలో ఉన్నట్టే ఉంటది అనమాట. సేమ్ నేను కోటి ఒకసారి వెళ్ళాను.
అంటే కోటియే కాదు, చార్మినార్ కూడా ఉంటది కదండి. చార్మినార్ కి అయితే ఒక 2-3 సార్లు వెళ్ళినట్టున్నాను. సో అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటదండి. ఒక చిన్న రోడ్ లోనే ఇరికిరిగ్గానే ఉంటది మొత్తం ప్లేస్ అంతానే. అక్కడే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మేము ఫస్ట్ టైం వచ్చాం కదండి, అందుకే నాకు ఇక్కడ షాప్స్ ఏం తెలీదు. సో నెక్స్ట్ టైం కుదిరితే మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉంటది కదా, సో ఆవిడ నేను వద్దామని అనుకుంటున్నాను నేను. సో ఆవిడకైతే తెలుస్తుంది కదా, సో వాళ్ళది గుజరాతే కాబట్టి ఏ షాప్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అందులోకి వెళ్దాము. ఇప్పుడేమో అంత అవసరం ఏం లేదు అంత కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా లోనికి అయితే వెళ్ళలేదండి. ఇంక ఇలాగే బయట నుంచి అయితే వీడియో అయితే తీసాను అనమాట. అయితే ఇక్కడ చాలా బాగున్నది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అసలు కాసేపు అవుతే ఇంకా అసలు ఖాళీ లేదనమాట. చాలా రష్ గా ఉన్నది అనమాట. ట్రాఫిక్ కూడా అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. మనకి ఇలాగే రోడ్ సైడ్ టాప్స్ అని ఇవన్నీ అమ్ముతా ఉంటారు. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ అనమాట. సో ఇది ఏంటంటే షాపింగ్ మాల్ లోనే ఇలా అండర్ గ్రౌండ్ అయితే పెట్టారండి. సో పక్కన అయితే షాపింగ్ మాల్ అయితే ఉన్నది. ఇంకా అలా తిరుగుతా ఉన్నాం అనమాట. ఇటు పక్కన వచ్చేసి వాటర్ అయితే వస్తున్నాయి కదా, భలే ఉన్నాయి కదండి. సో ఇక్కడ అయితే పాత ఇల్లులు కూడా ఉంటాయండి, చాలా పాత ఇల్లులు కూడా ఉంటాయి అనమాట. అయితే మీకు ఇక్కడ కోట అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి ఆచి అంటారు కదా, సో అలాగా ఆచి కింద అయితే ఇలాగ తాజ్ మహల్ కింద అయితే కనిపిస్తుంది కదా. సో అటు నుంచి ఇటు నుంచి వెళ్ళడానికి అనమాట అది. అయితే ఇప్పుడు మీకు కోట అయితే చూపిస్తానండి. ఇది పాత కోట అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఒక యూజ్ చేయట్లేదంటే అండి ఇది. సో ఇది పాతది కాబట్టి వేరేది ఒక ఏదో కట్టారంట. ఇది ఇంకెలాగో ఉంచేశారు, కాకపోతే అది చూడడానికి కొత్త దానిలా కనిపిస్తుందండి. మరి అందులో కూడా మనుషులు అయితే ఉన్నారు. కోట్ కూడా ఎంత పెద్దది ఉంటుందా అనిపించింది అనమాట, నేను ఎప్పుడు చూడలేదు. సో ఇంకోండి ఇదేనమాట. సో ముందు చూపించింది ఇది 2 కోట్లేనంట, కానీ చాలా బాగున్నదండి బయట నుంచి చూడడానికి అయితేని. సో అందులో మనుషులు అయితే ఉన్నారు, మరి యూజ్ చేస్తున్నారో లేదో తెలియదు. అయితే నాకు ఇక్కడ ఈ మూకుట్లు అయితే కనిపించినండి. మూకుట్లు, అట్ల రేకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. నాకు అక్కడ మనకి తాలింపు పెట్టుకుని చిన్నది ఉంటది కదండి, అది అడిగాను అనమాట. ఎంత అంటే 150 రూపీస్ చెప్పారు. అయితే నేనేమన్నాను, 80 రూపీస్కి అయితే ఇమ్మన్నాను. 80 రూపీస్కి రాదు, 100 రూపీస్కి ఇస్తానని నాకు వద్దని చెప్పేసి ఉంచేసాను అనమాట. ఎందుకు 80 రూపీస్కి అడిగానంటే అలాంటిదే కొంచెం పెద్దదనమాట. సో కర్రీస్ గట్ట వండుకోవచ్చు. ఆ కొంచెం పెద్దదే 100 రూపీస్కి అయితే ఇచ్చారండి ట్రైన్లోనే. మొన్న అత్తయ్య గారు అయితే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు నాకు అంత అవసరం ఏం లేదు, మామూలుగా ఇస్తే తీసుకుందాము, లేదంటే లేదని చెప్పేసి అడిగాను అనమాట. ఏమన్నది కుదిరేసాను. ఇంక తర్వాత శివుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి. ఇది వాటర్లో ఉంటుంది అనమాట. అంటే వాటర్లో ఇలా స్టాచ్యూ అయితే కట్టారు శివుడి విగ్రహం. దీనికి మొత్తం గోల్డ్ కోటింగేనండి. సో పైన పూత అంతా ఉంటుంది కదా, అదంతా గోల్డ్తో అయితే ఇచ్చారనమాట. యాక్చువల్లీ లోన వాటర్ ఉన్నాయి కదండి, వాటర్లో బోటింగ్ అయితే ఉండేదంట విగ్రహం దగ్గరికి వెళ్ళేలాగా. అయితే ఒకసారి ఏమైందంటే ఆ బోటు మునిగిపోయిందంటే అండి. ఇంకా అప్పటి నుంచి ఆ బోటింగ్ చేయడం అయితే మానేశారంట, బోట్ పెట్టడం. సో అదే చెప్తున్నారనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితేని. ఇంకైతే ఇక్కడికైతే వచ్చామండి. ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. చాలా జనం అయితే ఉన్నారు, ఎవరికి కావాల్సిన రీల్స్ ఫొటోస్ అన్నీ తీసుకుంటా ఉన్నారనమాట. సో ఇంకా మేము కూడా అలా కాసేపు అయితే నుంచుని చూస్తూ ఉన్నాము, కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అయితే ఇక్కడ చీకటి పడిపోతూ ఉన్నదనమాట, లైటింగ్ పోతా ఉన్నది. ఇందులోని చేపలు అయితే చాలా పెద్దవి ఉన్నాయండి. మరి అవి పడతారో లేదో కానీ చాలా చేపలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత మేము ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక్కడ శివుడు గుడి అయితే ఉన్నదనమాట. అప్పుడే ఆరతి అయితే ఇస్తున్నారు. సరేలే ఆరతి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకొక టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ టెంపుల్స్ బాగుంటాయి అన్నాను కదండి. సో చూసారా ఇక్కడ డిజైన్ గట్ట అంతా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితేని. అప్పుడే ఆరతి అయితే ఇస్తున్నారు శివుడికి అయితేని. సో ఇంకా అలా నుంచొని ఇంకా ఆడ పూజ అయితే చూస్తాము. ఇక్కడ గుజరాత్లో వెళ్ళాలే కానీ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయండి. దానికి తగ్గట్టు మనీ కూడా ఉంటాయి, ఎక్కడికైనా తిరగచ్చు అనమాట. సో మా చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో మా బండి ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం అయితే మేము వెళ్ళామన్నమాట. అంటే ఈ సిటీకి వెళ్ళి అలా చూసి వచ్చాము. మెయిన్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో మీకు కూడా షేర్ చేస్తాను ఇవన్నీని. సో ఫస్ట్ చూపించింది అయితే ఆంజనేయ స్వామి అండి. అక్కడ కొంచెం కుంకుమ అయితే వేస్తున్నారనమాట, కుంకుమ వాటర్ లోనికి వెళ్ళి ఆ దేవుడి మీద అలా వేస్తున్నారనమాట. ఇంకా చుట్టుపక్కల అన్నీ ఉన్నాయన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో అయితే ఉన్నారు. తర్వాత కృష్ణుడు, తర్వాత ఇవి ఆవులన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నట్లకి గడ్డి అయితే పెడతా ఉన్నారు. అలాగా టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ. తర్వాత కూడా ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట.
ఎడ్యువేషన్ ఏదో అంటారో నాకు అంత నోరు తిరగట్లేదు. ఇదైతే ఏమైందంటే ఓపెన్ చేసిన 2-3 రోజులకి అందులోని జాయింట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అది ఎక్కినప్పుడు ఒకరు పడిపోయారంటండి. అంటే ఆ జాయింట్ వీల్ది ఒక చైర్ అయితే ఊడిపోయి పడిపోయారంట. ఇంకా అప్పుడైతే క్లోజ్ చేస్తారు దానికి. ఇంకా అది ఓపెన్ చేయలేదనమాట. అంటే అంత ప్రమాదం ఏం జరగలేదు కానీ కొంచెం దెబ్బలు అయితే తగిలినాయి అంటండి. సో అందుకే జాయింట్ వీల్ కట్ట ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్లేసుల్లో అలాగే జరుగుతున్నాయి. జుట్టు పడిపోవడమో లేదంటే ఆ కుర్చీ ఊడిపోయి కింద పడిపోవడమో ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి కదండి. ఒకసారి చెక్ చేసుకుని మీకు కన్ఫర్మ్ అవుతేనే ఎక్కుతూ ఉండండి. సో అలాగా అదైతే పర్మిషన్ అయితే ఆఫ్ చేస్తారనమాట. సో మళ్ళీ పర్మిషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో మేము అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ లాన్ అంతాని వాటర్ ఫాల్స్ ఇవన్నీ పెట్టారు. రీల్స్ వస్తూ ఉంటాయి కదండి, అందరూ అయితే చూసామన్నమాట. సో వెళ్దాం అనుకున్నాం కానీ అది అలా క్లోజ్ చేస్తున్నది. తర్వాత ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. నాకు ఈ మధ్యకాలంలో అనిపించింది ఏంటంటే పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తిని కన్నా ఇలా చిన్న రెస్టారెంట్లో తింటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన కర్రీస్ ఇక్కడ ఉన్న కర్రీస్ సేమ్ ఉంటాయండి, కాకపోతే కాస్ట్లోనే డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ 100 ఉండేది, అక్కడ 250, 350 అలా అయితే ఉంటుంది. చాలా రీజనబుల్ అండి. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, దానికి ఎంత ఖర్చు అయింది అన్నది కూడా చెప్తాను. మీరు అది రీజనబుల్లా కాదన్నది కామెంట్ చేయండి. नूडल्स लेकर पुलाव लिखा है वहाँ बोर्ड 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 ఫస్ట్ మా అబ్బాయిని వీడియో తీయమన్నాను. మా ఊడైతే ఆనియన్స్ దగ్గర సలాడ్ దగ్గర అలా జూమ్ చేసి తీస్తూ ఉన్నాడు. మా అమ్మాయి కూడా నేను తీస్తానని చెప్పేసి అలా అయితే తీస్తూ ఉన్నదండి. లోపల అక్కడ ఆయన వచ్చి బోర్డుని కూడా తీయని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు మేము ఏమేమి తీసుకున్నామన్నా చెప్తారండి. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాం అనమాట. ఈ పన్నీర్ కర్రీ ఇంకా మష్రూమ్ కర్రీ కూడా తీసుకున్నాము. మష్రూమ్ కాజు కర్రీ అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి రుమాలి రోటీ అనమాట. ఇవి వచ్చేసి ఒక 8 అయితే తీసుకున్నామండి. దాంతోపాటు మంచూరియా నూడిల్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా హైదరాబాదీ పలావ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ అన్నిటికీ మా కాస్ట్ వచ్చేసి 550 అయితే అయ్యిందండి. అదే రెస్టారెంట్కి వెళ్ళి తినుంటే ఎంత కాస్ట్ అవుతుందో మీరే కామెంట్ చేయండి. మినిమం ఒక 2000 ఫైన్ అవుతుంది అనమాట. సో అలాంటిది మాకు ఇక్కడ ఇలాగా ఫుడ్ తినడం అయితే చాలా బాగా అనిపించింది అనమాట. మేము ఎప్పుడైనా సరే ఇంకా రెస్టారెంట్కి వెళ్తాం అయితే మానేసామండి. అంటే మొత్తానికి మానేసామని అని చెప్పను, ఏమో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికన్నా ఇక్కడ కొంచెం బెటర్, కొంచెం కాదు చాలా బెటర్ అనిపించింది. సేమ్ కర్రీ ఉంటుంది, సేమ్ క్వాంటిటీ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడికన్నా నాకు ఇక్కడే బెటర్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడైతే వచ్చాము. ఒక 600లో మాకైతే నైట్ డిన్నర్ అయితే అయిపోయిందండి. మేము మా యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బయట అయితేని. సో మా 10th యానివర్సరీ అయితే ఇలా జరుపుకున్నామండి. ఇంకా మరిన్ని యానివర్సరీలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో మీరు కూడా అందరూ బ్లెస్ చేయండి. సో అక్కడైతే డిన్నర్ అయితే చేసామండి. ఈరోజు నో నాన్ వెజ్ అనమాట, ఓన్లీ వెజ్ అనమాట. సో ఎందుకంటే సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే తిన్నాము. సో అందుకే వెజ్ తినేసి ఇంకా తర్వాత దారిలోని గోలీ షాట్ అయితే కనిపించింది అనమాట. సో గోలీ షాట్ తీసుకుందాం అనుకున్నాను. మా అబ్బాయికి అయితే ఆరెంజ్ కావాలన్నాడండి. సో అందులో ఆరెంజ్ మిక్స్ చేసి ఇచ్చారనమాట. నేనైతే నిమ్మ సోడా అయితే తీసుకున్నాను. సో చూసారు కదండి వడోదర సిటీ అయితేని. మీకు ముందు రాబోయే వీడియోస్లో కూడా ఇంకా అంతా షేర్ చేస్తాను. ఎందుకంటే మేము రీసెంట్గానే వచ్చాం కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి అందులో కూడా కొంచెం డెవలప్ అవ్వాలి కదా. సో మనం వెళ్ళాలంటే తప్పకుండా మనీ కూడా ఉండాలి. సో మీకు ముందు అయితే మొత్తం అన్ని షేర్ చేస్తానండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అలాగే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా ప్లేసెస్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తాను మేము వెళ్ళినప్పుడల్లని. అవన్నీ మీరు చూడాలంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ బాయ్.